హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్పెక్ట్రమ్ వీడియోస్ చేస్తున్నాం కదండి. స్పెక్ట్రమ్లో అందులో కంటిన్యూషన్ వీడియో అనమాట. ఒకవేళ మీరు ప్రీవియస్ వీడియోస్ చూడనట్టయితే ప్లేలిస్ట్లో థంబ్నెయిల్ పైన క్లియర్గా మెన్షన్ చేస్తున్నాము వీడియో నెంబర్ 1, 2, 3 అని చెప్పి. ఆ ప్లేలిస్ట్లో కంటిన్యూస్గా వీడియోస్ అనేది చూసినట్టయితే మీకు బుక్ కంటిన్యూటీ ఎలా ఉందో అదేవిధంగా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది క్లారిటీ వస్తుందండి. సో ఇప్పుడు బ్యాటిల్ ఆఫ్ బక్సర్ గురించి చూద్దాము. అసలు ఈ బ్యాటిల్కి కారణం ఏంటో చూసినట్టయితే మీర్ జాఫర్ని పక్కకు తప్పించేసి మీర్ కాసిమ్ని బ్రిటిష్ కంపెనీ వాళ్ళే మీర్ కాసిమ్కి సపోర్ట్ చేసి ఆయన్ని నవాబ్గా చేయడం జరిగింది. బట్ ఏమైంది, ఐడియల్ పప్పెట్గా అంటే బ్రిటిష్ వాళ్ళు ఎలా చెప్తే అలా వింటాడు అని చెప్పి కంపెనీ వాళ్ళు అనుకున్నారు. బట్ ఈ మీర్ కాసిం మాత్రం అలా చేయలేదు, ఆ ఎక్స్పెక్టేషన్స్లో లేడు. అప్పటి డిప్యూటీ గవర్నర్, బీహార్ డిప్యూటీ గవర్నర్ అయిన రామ్ నారాయణ్ని వాట్ ఎవర్ ఆ అకౌంట్స్ అన్నీ కూడా పంపించండి, ట్యాక్స్కి సంబంధించిన అకౌంట్స్ అన్నీ కూడా పంపించండి అని చెప్పి మీర్ కాసిం అడిగితే ఈ రామ్ నారాయణ్ మాత్రం అస్సలు ఏది కూడా పంపించడు. దాంతో కోపం వచ్చుద్ది, మీర్ కాసింకి కోపం వచ్చుద్ది. ఏంటి నేను అంటే నా పరిపాలన కదా, నేను అడిగితే లెక్క చేయకుండా పంపకపోవడం ఏంటి అని చెప్పి మీర్ కాసిమ్కి కోపం వచ్చింది. బట్ అదే టైంకి రామ్ నారాయణ్కి ఇంగ్లీష్ ఆఫీషియల్స్, పాట్నా ఇంగ్లీష్ ఆఫీషియల్స్తో సపోర్ట్ అనేది ఉంది. సో ఈ మిస్యూజ్ కంపెనీ వాళ్ళు ఈ దస్తావేజుల్లో ఎవ్రీథింగ్, ఈ ట్రేడ్ పర్మిట్ అంతా కూడా మిస్యూజ్ చేసేవాళ్ళు అనమాట. దానివల్ల ఈ నవాబ్కి ఇంగ్లీష్ వాళ్ళకి, మీర్ కాసిమ్కి అండ్ ఇంగ్లీష్ వాళ్ళకి మధ్య విభేదాలు అనేది వచ్చాయి. అయితే ఈ ఎలా తయారయ్యారంటే లోకల్ మర్చెంట్స్తో అన్ఈక్వల్ కాంపిటీషన్ అనేది అయిపోయింది కంపెనీ మర్చెంట్స్కి. దానికి తోడు ఆ ఇంపీరియల్ ఫార్మన్ ఏదైతే ఫార్మన్ ఇచ్చారో అది కమిషన్ లెక్కలో మిగతా వేరే వాళ్ళకి అమ్ముకోవడం. ఇంకొకటి ఏంటి అంటే బలవంతంగా ఇప్పుడు కొనుక్కోవచ్చు కానీ బలవంతంగా నాకు ఇంత ప్రైస్కే కావాలి అని చీపర్ ప్రైస్కి బలవంతం చేయడం, ఇట్లాంటివన్నీ కూడా చేయడం వల్ల ఆ ఫ్రీ స్పిరిట్ అనేది పోయింది. కాబట్టి అసలు ఈ డ్యూటీలే తీసేద్దాము, డ్యూటీ ఫ్రీ ట్రేడ్ పెడదాము అని చెప్పి అనుకున్నాడు. అయితే దానికి బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకోలేదు మీర్ కాసిమ్తో. మాకంటూ కొంచెం ప్రిఫరెన్స్ కావాలి, స్పెషల్ ట్రీట్మెంట్ కావాలి మాకు అని చెప్పి అన్నారు. అయితే ఈ నవాబ్కి కంపెనీకి మధ్య ట్రాన్సిటీ ట్యాక్సులకు సంబంధించి ఈ వాగ్వివాదాలు అనేది జరిగి అది వార్స్కి దారి తీసిందనమాట ఇంగ్లీష్కి అండ్ మీర్ కాసిమ్కి. 1763లో అది రీజన్ అయింది. ఇంగ్లీష్ వాళ్ళు తర్వాత కత్వా, ముర్షిదాబాద్, గిరియా, సూతి, ముంగేర్ వీటన్ని చోట్ల వాళ్ళు విక్టరీ, ఆ ప్లేసెస్ అన్నీ వాళ్ళ ఆధ్వర్యంలోకి వెళ్ళిపోయాయి. తర్వాత మీర్ కాసిం ఏం చేశాడంటే అవధ్ నవాబ్ అయిన షుజా ఉద్దౌలా దగ్గరికి, నెక్స్ట్ అప్పటి మొఘల్ ఎంపరర్ అయిన షా ఆలం II దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళని సపోర్ట్ కోసం కోరాడనమాట. బెంగాల్ని ఎలా అన్నా రికవర్ చేసుకోవాలి అని చెప్పి వాళ్ళ సపోర్ట్ కోసం కోరడం జరిగింది. ఇప్పుడు మనం బ్యాటిల్ గురించి చూసినట్టయితే ఈ కంపెనీ వాళ్ళ పైన ఈ మీర్ కాసిం, నవాబ్ ఆఫ్ అవధ్, షాహీ ఆలం II వీళ్ళందరూ కూడా వాళ్ళ ఫోర్సెస్ తీసుకొని ఇంగ్లీష్ వాళ్ళ పైన యుద్ధానికి వెళ్ళారు. అయితే ఆ మేజర్ హెక్టర్ మున్రో ఆ కంపెనీ వాళ్ళ తరపున హెడ్ అనమాట. ఆ మేజర్ ఈ మూడు ఆర్మీస్ కూడా అక్టోబర్ 22, 1764లో బ్యాటిల్ అనేది జరిగింది. అండ్ ఫైనలీ ఈ ఇంగ్లీష్ వాళ్ళు విన్ అవడం జరిగింది. ఈ బ్యాటిల్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే కేవలం నవాబ్ ఆఫ్ బెంగాల్ పైన మాత్రమే, అంటే మీర్ కాసిం పైన మాత్రమే విక్టరీ కాదండి, మొఘల్ ఎంపరర్ ఆఫ్ ఇండియా పైన కూడా ఇంగ్లీష్ వాళ్ళు విన్ అయ్యారు. ఈ విక్టరీ అనేది ఇంగ్లీష్ను ఒక గ్రేట్ పవర్గా, నార్త్ ఇండియాలో ఒక గ్రేట్ పవర్గా డిక్లేర్ చేసింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ విక్టరీ వల్ల అసలు సుప్రీమసీ టోటల్ కంట్రీ మొత్తంలోకి వాళ్ళకి పవర్ అనేది వాళ్ళ చేతికి చాలా వరకు వెళ్ళిందని చెప్పొచ్చు. అయితే ఈ బ్యాటిల్ అయిన తర్వాత ఈ మీర్ కాసిమ్కి కంపెనీకి అనేది అంత సరిగ్గా రిలేషన్స్ అనేవి లేదు. సో ముందు మీర్ జాఫర్ని పక్కకు తొలగించారు కదా, ఆ మీర్ జాఫర్ని మళ్ళీ ప్లేస్ చేసి డిస్ట్రిక్ట్స్ ఆఫ్ మిద్నాపూరు, బుర్ద్వాను, చిట్టగాంగు ఇవన్నీ కూడా ఇంగ్లీష్ వాళ్ళకి ఇచ్చేశారు ఆర్మీ మెయింటెనెన్స్ కోసమని. సో మళ్ళీ మీర్ జాఫర్ నవాబ్ అయ్యాడనమాట. అండ్ ఇంగ్లీష్ వాళ్ళకి డ్యూటీ ఫ్రీ ట్రేడ్, బెంగాల్లో డ్యూటీ ఫ్రీ ట్రేడ్కి యాక్సెప్టెన్స్ అనేది ఇచ్చారు. అండ్ ఎక్సెప్ట్ సాల్ట్ పైన మాత్రం 2% డ్యూటీ కట్టాలి అని చెప్పి. అయితే మీర్ జాఫర్ చనిపోయిన తర్వాత ఆయన మైనర్ కొడుకైన నజీముద్దౌలాని నవాబ్గా అపాయింట్ చేశారు. బట్ రియల్ పవరు, అడ్మినిస్ట్రేషను అదంతా కూడా నాయిబ్ సుబాదార్ దగ్గరే ఉండేది. ఆ నాయిబ్ సుబాదార్ని ఇంగ్లీష్ వాళ్ళు ఎప్పుడన్నా అపాయింట్ చేయొచ్చు,
చేయొచ్చు, ఎప్పుడన్నా డిస్మిస్ చేసేయచ్చు అనమాట. ఇప్పుడు ద ట్రీటీ ఆఫ్ అలహాబాద్ చూద్దామండి. అయితే ఆగస్టు 1765లో రాబర్ట్ క్లైవ్ 2 ట్రీటీస్ ఫామ్ చేశాడండి అలహాబాద్లో. ఒకటేమో అవధ్ నవాబ్ అయిన షుజాఉద్దౌలాతో, ఇంకొకటేమో అప్పటి మొఘల్ ఎంపరర్ అయిన షాహ్ ఆలం II తో. అయితే ఈ నవాబ్ షుజాఉద్దౌలాని దేనికి ఒప్పించాడో చూద్దాము. సరెండర్ అలహాబాద్ అండ్ కారా టు ఎంపరర్ షాహి ఆలం II. షాహి ఆలం II కింద అలహాబాద్ని అండ్ కారాని అప్పజెప్పేయాలి. ఎవరు? అవధ్ నవాబు. నెక్స్ట్ కంపెనీకి 50 lakh rupees పే చేయాలి, ఎందుకంటే ఈ వార్ ఇండెమ్నిటీ వల్ల. నెక్స్ట్ బల్వంత్ సింగ్ అనే ఆయన బనారస్కి జమీందార్ అండి. ఆయన ఎస్టేట్ పైన ఫుల్ పొజిషన్ అనేది ఆయనకి వెనక్కి ఇచ్చేయాలి అని. నెక్స్ట్ షాహి ఆలం IIని దేనికి ఒప్పించారు అంటే అలహాబాద్లో ఉండాలి అండ్ ప్రొటెక్షన్ అనేది, కంపెనీస్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది నవాబ్ ఆఫ్ అవధ్ నుంచి. ఇంకొకటి ఏంటంటే ఫార్మన్ ఒకటి ఇష్యూ చేయాలి. బెంగాలు, బీహారు, ఒరిస్సా ఈ మొత్తంలో కూడా వాళ్ళకి డ్యూటీ ఫ్రీ ట్రేడ్, వాళ్ళు ట్రేడ్ చేసుకోవడానికి ఒక ఫార్మన్ అనేది ఇష్యూ చేయాలి అని చెప్పి అడిగారు. దానికి యాన్యువల్ పేమెంట్ 26 లక్షలు పే చేస్తామని. ఇంకొకటి ఏంటంటే ప్రొవిజన్ 53 lakhs కంపెనీకి ఇవ్వాలన్నమాట ఇన్ రిటర్న్ ఫర్ నిజామత్ ఫంక్షన్స్, ఈ మిలిటరీ, డిఫెన్స్, పోలీసు, ఈ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్, ఈ అన్నిటి కోసం. అయితే ఈ క్లైవ్కి ఈ అవధ్ అనేది తనకి వాళ్ళు చేజిక్కించుకోవాలి అని అనుకోలేదు. ఎందుకు అంటే అంత పెద్ద ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయడము, దట్టు ఒక పక్క ఆఫ్ఘన్స్ నుంచి, ఇంకో పక్క మరాఠా ఇన్వేషన్స్ నుంచి అది ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది అంత కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళు వాట్ ఎవర్ ఆ ప్లేస్ అనేది వదిలేశారు, అవధ్ అనేది. అయితే ఈ ట్రీటీస్ వల్ల నవాబు మంచి ఫ్రెండ్ అయిపోయాడు కంపెనీకి అండ్ వాళ్ళకి అవధ్ కూడా ఒక బఫర్ స్టేట్ అయిపోయింది అనమాట. అదేవిధంగా ఈ క్లైవ్స్ అరేంజ్మెంట్ ఏదైతే షాహి ఆలం IIతో ఉందో అది కూడా ఈయనకి హ్యాపీగా అనిపించి వాట్ ఎవర్ ఒక రబ్బర్ స్టాంప్గా, ఆయన ఒక రబ్బర్ స్టాంప్ ఒక పప్పెట్ లాగా యూజ్ చేసుకున్నారు అని మనం చెప్పొచ్చు. అంటే వాట్ ఎవర్ ఈ ఫార్మన్స్ ద్వారా ఏంటి అంటే వాళ్ళు చేసే బిజినెస్ అంతా కూడా లీగల్ అయిపోయిందనమాట. అండ్ మీర్ కాసిం, ఎవరైతే ఈ మీర్ కాసిం బెంగాల్ నుంచి దిగిపోయారు కదా, ఆ మీర్ కాసింని ఇంకా హోల్ లైఫ్ చాలా పేదరికంతో కనీసం ఉండడానికి లేకుండా అలా తిరుక్కుంటూ జూన్ 1777లో చనిపోయారు. నెక్స్ట్ ఈ బెంగాల్లో 1765 నుంచి 1772 వరకు డ్యూయల్ గవర్నమెంట్ అనేది ఉందండి. అంటే ఈ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ జరిగిన తర్వాత ఈ బెంగాల్కి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు రియల్ మాస్టర్స్ అయ్యారు. రాబర్ట్ క్లైవ్ డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ని ఇంట్రడ్యూస్ చేశాడండి. అంటే ఇద్దరు రూల్ చేస్తారు, కంపెనీ వాళ్ళు నెక్స్ట్ నవాబ్ వాళ్ళు అనమాట. ఈ కంపెనీ వాళ్ళు ఏంటంటే ఇటు కలెక్టింగ్ రెవెన్యూస్ అంతా కూడా దివానీ అంటారు దాన్ని, ఆ ఫంక్షన్. నెక్స్ట్ నిజామత్ ఇంకొకటి, పోలీస్ అండ్ జ్యుడిషియల్ ఫంక్షన్స్, ఇవన్నీ కూడా కంపెనీ కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి. ఈ కంపెనీ వాళ్ళు ఏంటంటే దివానీ రైట్స్ యాజ్ ద దివాన్గా వాళ్ళు చేశారు. అంటే ఈ దివానీ రైట్స్ రెవెన్యూ కలెక్ట్ చేసుకోవడము అనేది వాళ్ళ చేతుల్లోకి తీసేసుకున్నారు. ఈ పోలీసు, జ్యుడిషియల్ ఫంక్షన్స్ అనేది అప్పుడున్న నవాబ్కి ఇచ్చారు. బట్ ఆ నవాబు కూడా ఒక పప్పెట్ లాగా అనమాట, అంతా వీళ్ళు చెప్పినట్టే చెయ్యాలి. బికాస్ ఎందుకు అంటే డిప్యూటీ సుబాదార్స్ని అందరినీ కూడా నామినేట్ చేసే రైట్ కంపెనీ వాళ్ళ చేతుల్లోనే పెట్టుకున్నారనమాట. నెక్స్ట్ ఈ సిస్టమ్ అనేది కంపెనీ వాళ్ళకి ఒక గ్రేట్ అడ్వాంటేజ్ అయిపోయింది. ఎందుకంటే మొత్తం రెవెన్యూ అంతా కూడా వాళ్ళ చేతుల్లోకే వెళ్ళొద్ది కాబట్టి. అండ్ పైకి కనబడడానికి మాత్రం అథారిటీ మొత్తం ఈ నవాబ్ చేతిలో ఉంది అన్నట్టు. ఈయన నవాబు పీస్కి, అంటే శాంతియుతంగా యుద్ధాలు అవేవి లేకుండా చూసుకోవడానికి నవాబ్దే రెస్పాన్సిబిలిటీ అన్నట్టు చేశారు. బట్ ఏంటి అంటే ఫండ్స్ కావాలన్నా, ఫోర్సెస్, ఆర్మీ, మిలిటరీ ఏవన్నా కావాలన్నా కూడా ఈ కంపెనీ వాళ్ళపైన డిపెండ్ అవ్వాలి. ఎందుకంటే మొత్తం రెవెన్యూస్ అంతా, ఆర్మీ అంతా వాళ్ళ కంట్రోల్లోనే ఉంది కాబట్టి. సో ఈ ఎక్సర్సైజ్ ఆఫ్ ఈ దివానీ ఫంక్షన్స్ దీనికోసం కంపెనీ ఇద్దరు డెప్యూటీ దివాన్స్ని పెట్టుకుంది. ఒకరు మొహమ్మద్ రజా ఖాన్ బెంగాల్కి, ఇంకొకరు రాజా సీతాబ్ రాయ్ బీహార్కి. అయితే ఈ మొహమ్మద్ రజా ఖాన్ డెప్యూటీ నాజిమ్గా కూడా ఉన్నారనమాట. ఈ డ్యూయల్ సిస్టమ్ ఏదైతే ఉందో అడ్మినిస్ట్రేషన్ మొత్తం బ్రేక్ డౌన్ అయిపోయింది. అంటే మొత్తం వాళ్ళు దోచేసుకోవడం అయిపోయింది.
అయిపోయి అక్కడ బెంగాల్లో పీపుల్కి అది పెద్ద ఉపయోగకరంగా లేదు. ఆ నవాబ్కి కూడా అసలు ఎవరికి కంపెనీకి కానీ నవాబ్కి కానీ అడ్మినిస్ట్రేషన్ పబ్లిక్ వెల్ఫేర్ పరంగా ఎవరు పట్టించుకోవడం మానేశారు. సో వారెన్ హ్యాస్టింగ్స్ ఈ డ్యూయల్ సిస్టమ్ని 1772లో క్లోజ్ చేస్తారనమాట. ఇంకా మనం తర్వాత వీడియోలో ఈ మైసూర్ గురించి, ఈ వడయార్ డైనెస్టీ గురించి ఇదంతా కూడా నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాము. ఇప్పటిదాకా మీకు ఈ బెంగాల్ వాళ్ళ పొజిషన్లోకి ఎలా వెళ్ళింది అంటే రాజుల నుంచి మీర్ జాఫర్ నుంచి మీర్ కాసిం ఇట్లా ఎలా బెంగాల్ అనేది వాళ్ళ చేతిలోకి వెళ్ళిందో చూసాం కదా. ఇప్పుడు తర్వాత మనం మైసూర్ గురించి చూద్దాము. ఇప్పుడు దాకా చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ లెర్నింగ్.